పేజ్ నెంబరు 209, రికార్డింగ్ నెంబరు 5252 అన్నమాట. త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శక్తయ గ్రంథంలో సమాధి స్థితి వివరణము అనే 17th చాప్టర్లో మనం ఇప్పుడు బాలప్రియ అనేది చదువుకోబోతున్నాం. ఆథర్స్ వ్యూ పాయింట్ అన్నమాట. హేమచూడును మహాసేనుడును జీవన్ముక్తిని పొందిన విధానములను విన్న తరువాత పరశురాముడు తన ఆశ్రమమునకు పోయి ఆ విషయములను మననము చేసుకొనెను. విన్నంతనే కొన్ని విషయములు వెంటనే తెలియను, కొన్ని తెలియవు, కొన్ని కొంచెము తెలిసినట్లుండును. మననము చేయునప్పుడే ఏ విషయములు కొంచెమే తెలిసెనో, ఏవి అసలే తెలియలేదో స్పష్టమగును. విన్న వెంటనే తెలిసినవి కూడా క్రొత్తగా మనస్సునకు గోచరించునే కానీ నిశ్చితముగా మనస్సునకు పట్టవు. మిరియములు శ్లేషమును హరించును అని గురువు శిష్యునకు చెప్పినప్పుడు అది క్రొత్తగా వాని మనస్సులోనికి వచ్చును. కానీ దానిని గూర్చి ఆలోచించుచున్నప్పుడు వీనిని ఎట్లు ఉపయోగింపవలెను, పొడి చేసి దేనితోనైనా కలపవలైనా, కషాయము చేసి త్రాగవలైనా, ఎప్పుడు ఎంత మోతాదులో వాడవలెను అని పెక్కు సందేహములు కలుగును. ఈ సందేహములకు సమాధానములను గురువు వలన పొందిన తరువాత శిష్యుడు తన విషయముననో ఇతరుల విషయముననో దానిని ఉపయోగించి చూచిన తరువాత వానికి ఆ వస్తువు యొక్క పరిచయము జ్ఞానమగును. ఆత్మజ్ఞానము కూడా ఇట్టిదే. ఉత్తమాధికారులైన జనకుని వంటి వారికి విన్న వెంటనే అది నిస్సందేహముగా గోచరించినను, తక్కిన వారు విన్నదానిని గూర్చి మననము చేయుచు గురువు వలన సందేహములు తీర్చుకొనుచు ఆత్మస్వరూపమును నిస్సంశయముగా తెలుసుకొనవలను. అందువలననే తర్క కుశలుడైన వరుణపుత్రుని కూడా జయించిన అష్టావక్రునకు కూడా తాపసి తుదకు ఒక్కసారి మాత్రమే వినుట చేత ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చును. నీ సందేహములను ఈ రాజును అడుగుము అని చెప్పి వెడలిపోయెను. కావున ఎంత మేధాసంపన్నుడైనను మననము చేయక తప్పదు. అందువలననే భగవంతుడైన పరశురాముడు కూడా విన్న విషయములను మననము చేసుకొని తిరిగి వచ్చి, అయ్యా నాకు ఇంతవరకు తెలిసినది అని తాను తెలిసికొన్న విషయములను గురువునకు చెప్పెను. తెలిసినవి అని అనుకొన్న విషయములలో కూడా తాను దేనినైనను పొరపాటుగా గ్రహించి ఉన్నచో వెంటనే గురువు దానిని సరిదిద్దగలడు. అనగా నీవు గ్రహించినది యథార్థమే, ఇది ఇంతే అని గురువు ఆమోదించు వరకు ఎవడు తన బుద్ధిని కానీ అనుభవమును కానీ ప్రమాణముగా గ్రహింపరాదు. తాపసి అడిగిన ప్రశ్నకు సమాధానము తెలియలేదని తోచినంతనే అష్టావక్రుడు గర్వము వీడి వినయముతో, అమ్మా, నీవడిగిన ప్రశ్నకు నాకు సమాధానము తెలియదు, నేను నీకు శిష్యుడనగుచున్నాను, అది ఎట్లు నిరూపింపబడినదో చెప్పుము అని ప్రార్థించెను. అంత మహాసభలో తాను ఒక స్త్రీకి ఓడిపోయి తినని గాని, ఆమెకు తాను శిష్యుడు కావలసి వచ్చినదని గాని అతడు అభిమానపడక వెంటనే ఆమెను ఆశ్రయించెను. అతనికి అప్పుడు అభిమానము వలన అవమానము కలిగినను దుఃఖము, స్త్రీని గురువుగా ఆశ్రయింపవలసి వచ్చినందుకు సంకోచము కలుగలేదు అని చెప్పజాలము. అయినను ఆత్మను గూర్చి నిస్సంశయముగా తెలుసుకోవలయును అను తీవ్రమైన కోరిక చేత అతడు సకల సంకోచములను త్రోసివేసి ఆమెను ప్రార్థింపగలిగెను. ఈ శ్రద్ధను గమనించియే తాపసి జనకుడు అతనికి బోధించిరి. అతనికి ఆ శ్రద్ధయే లేకున్నచో ఓటమి కలిగినంతనే అవమాన దుఃఖముతో సభ నుండి నిష్క్రమించి ఉండును. కానీ అతనికి విద్యా విషయమున గల శ్రద్ధ అమోఘమైనది. ఆ శ్రద్ధ వలననే అతడు కృతార్థుడు కాగలిగెను. ఈ శ్రద్ధ చేతనే పరశురాముడు కూడా ఎవ్వరేమనుకుందురో అను సంకోచము కొంచెము కూడా లేక ఎన్ని పర్యాయములైనను గురువును ప్రశ్నించి తెలుసుకొనుచునే ఉండెను. కావున గురువును సేవించుచు శ్రవణము మననము నిధిధ్యాసనము కొనసాగించుచు ఆత్మజ్ఞానమును పొందవలసినదే కానీ దీనికి ఇంకొక మార్గము లేదు. కువలుని వలె పౌరాణికుల వలన
కుతూహల మాత్రముతో వినుట వలన గాని, అడవులకు పోయి ప్రాణాయామాదులతో నిర్వికల్ప సమాధిని సాధించి తపస్సులు చేయుట వలన గాని ఆత్మజ్ఞానము కలుగదు అనుట స్పష్టము. ఈశ్వరానుగ్రహము కూడా మనకు కొంతవరకే, అనగా సద్గురువును చూపి ఆయన యందు శ్రద్ధ కలిగించు వరకే తోడ్పడును. ఆ పైన శ్రవణ మనన నిధిధ్యాసములు గురుసేవాపూర్వకమైన స్వయం కృషి చేతనే కొనసాగవలెను. దత్తగురువు చెప్పిన మాటలలో ఇది స్పష్టమగుచున్నది. మనయందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే ఆరాధింపబడిన ఈశ్వరుడు ప్రసన్నుడై మనకు చేయగలిగిన మహోపకారము. ఆయన చేయగలిగినది అంతవరకే. విచారణము తప్ప ఆత్మజ్ఞానమునకు వేరొక సాధనము లేదు అని జనకుడు స్పష్టమనర్చను. ఆయన గురుముఖముగా శాస్త్రము వలన కలుగు పరోక్ష జ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధి వలన విజ్ఞానము కలుగును. అందువలన శాస్త్రజ్ఞానము లేని వారికి సమాధి కలిగినను దాని వలన ప్రయోజనము లేదు. శాస్త్రమునందు చెప్పబడిన ఆత్మతత్వము, సమాధి యందు గోచరించిన ఆత్మస్వరూపము రెండును ఒకటియే. శాస్త్రమునందు నిర్ణయింపబడిన ఆత్మయే నేను, సోహం అని గుర్తింపవలెను. అట్లు గుర్తించుటను ప్రత్యభిజ్ఞ అందురు. దానిచేత సంసారమునకు మూలమైన అజ్ఞానము సమస్తము నశించును అని చెప్పెను. అష్టావక్రుడు అడిగిన సందేహములకన్నిటికీ సమాధానములు చెప్పి తుదకు ఆయన, ఇప్పుడు నీవు విన్న దానిని మరల విచారింపుము, పిమ్మట ఆత్మతత్వమును తెలిసికొని కృతార్థుడవు కాగలవు అని చెప్పి పంపెను. కావున విచారము తప్ప ఆత్మజ్ఞానమును పొందుటకు వేరొక మార్గము లేదు. సమాధి వలన ప్రత్యభిజ్ఞ నొందుట కూడా విచారములోని భాగమే. తైత్తిరీయ ఉపనిషత్తునందు వరుణుని పుత్రుడైన భృగువు తండ్రి వలన ఉపదేశమును పొంది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానమును పొందెను అని చెప్పబడి ఉన్నది. ఆ భృగు మహర్షియే ఇందు ప్రస్తావింపబడిన వరుణపుత్రుడై ఉండవచ్చును. అతడు తర్క నైపుణ్యముతో జనకుని సభలోని పండితులనందరనూ జయించి అష్టావక్రుని చేత తర్కము వలననే ఓడింపబడెను. అష్టావక్రుడు తాపసి చేత ఓడింపబడెను. యుద్ధమునందు వలె జయాపజయములు తర్కమునందు కూడా ఎంత అస్థిరములో దీని వలన స్పష్టమగుచున్నది. శాస్త్ర విషయమున కూడా కేవలము తర్కము చేత ప్రతిష్ఠింపబడిన సిద్ధాంతముల గతి ఇంతే. వరుణపుత్రుడు ఖండించు వరకు జనకుని సభలోనున్న పండితులు అనుకొనుచున్నవి సిద్ధాంతములే. వరుణపుత్రుడు ఖండించినంతనే అవి పూర్వపక్షములై వరుణపుత్రుడు చెప్పినది సిద్ధాంతమయ్యెను. అది కూడా అష్టావక్రుని చేత ఖండింపబడి పూర్వపక్షమయ్యెను. కావున కేవలము తర్కము చేత నిలువపెట్టబడు సిద్ధాంతమేదియును సుప్రతిష్టము కాదు. కేవలమైన తర్కము ఎప్పుడైనను ఎవని చేతనైనను ఖండింపవచ్చును. కావున ధర్మతత్వముల విషయమున కేవలమైన తర్కము ప్రమాణము కాదు, అపౌరుషేయమైన వేదమే ప్రమాణము. అట్లే ఆత్మసాక్షాత్కారము యొక్క అనుభవమునందు కూడా ఏ మహనీయుని యొక్క అనుభవమైనను ప్రమాణము కాదు. గురువు వలన శాస్త్రముననుసరించి ఆత్మస్వరూపము ఇది అని తెలిసికొని మనన నిధిధ్యాసనముల చేత ఆత్మస్వరూపము స్ఫురించినప్పుడు ఇది శాస్త్రమునందు వర్ణింపబడిన ఆత్మస్వరూపమే అని గుర్తించినప్పుడే అది యథార్థమైన సాక్షాత్కారమై హృదయ గ్రంథి విచ్చిపోయి సకల సంశయములు తొలగి అజ్ఞానము నశించును. కావున తత్వజ్ఞానమును పొందుటలో తర్కము మననము చేసుకొనుటకు సాధనమే గాని ప్రమాణము కాదు. ఇందు తాపసి యొక్క రాకపోకలు విచిత్రముగా ఉన్నవి. ఆమె ఎందుకు వచ్చినదో, ఎందుకు వెంటనే వెళ్ళిపోయినదో స్పష్టముగా లేదు. ఎందుకు వచ్చితివి అని ఆమెను జనకుడు కూడా అడగలేదు. ఆమె చెప్పలేదు. ఆమె రాగానే సభ వెలుపలనే పెద్ద బ్రాహ్మణులందరూ అష్టావక్రుడు గర్వముతో తమను తిరస్కరించుటను చెప్పిరి. ఆమె సౌందర్య రాశి అయిన యువతి అయినను కాషాయాంబరములతో జడలతో దివ్యమైన తేజస్సుతో ప్రకాశించుచుండుటను చూచి
వారు ఆమె యోగసిద్ధురాలని ఊహించి ఆమెను ప్రార్థించి ఉందురు. ఆమె కూడా వారికి వెంటనే అభయమొసంగెను. వరుణపుత్రుని జయింపగలిగిన అష్టావక్రుని తాను జయింపగలనని ఆమె ఎట్లు నిశ్చయించి వారికి అభయమొసంగెను? ఆ బ్రాహ్మణులు అందరూ పండితులు. అష్టావక్రుని తండ్రి అయిన కహోలునితో సమానమైన వయస్సు గలవారయుందురు. అట్టి పెద్దవారినందరూ అష్టావక్రుడు తిరస్కరించుచున్నాడన్నచో అతనిని అమితమైన గర్వము ఆవేశించనన్నమాట. అతడు ఆత్మజ్ఞానము కలవాడైనచో సాధారణముగా అట్టి ఆవేశమునకు లోబడడు. మరి తంగణుని పుత్రుడు ఆత్మజ్ఞానము కలవాడై ఉండియు క్రోధావేశమున యజ్ఞాశ్వమును బంధించను కదా. తంగణుడు అది దైత్యకృత్యము అనియే చెప్పినాడు. తత్వజ్ఞులెవరునూ ఎప్పుడునూ తప్పులు చేయరు అని చెప్పజాలము. కావున బ్రహ్మజ్ఞానము కలవాని వర్తనము కూడా ధర్మమున ప్రమాణము కాదు. ఈ కారణము చేతనే భగవంతుడు కూడా ఇది చేయదగినది, ఇది చేయరానిది అను వేర్పాటునందు నీకు శాస్త్రమే ప్రమాణము అని ఉద్ఘాటించెను. ఏవి మాయందు సుచరితములో వానినే నీవు అనుసరించవలెను, ఇతరులను అనుసరింపరాదు అని ఆచార్యుని ఉపదేశ రూపమున వేదము కూడా విధించుచున్నది. ఆచార్యుల వర్తనములందు ఏవి శాస్త్ర విహితములో వానినే శిష్యుడు అనుసరించవలెను. శాస్త్ర విధికి భిన్నములైన ఇతర వర్తనములను అనుసరింపరాదు. కావున బ్రహ్మజ్ఞానము కలవారు కూడా ప్రారబ్ధ వశమున తప్పులు చేయవచ్చును. 52వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది మనది.